సాధనకు స్వాగతం. మనిషికి ఎన్ని జీవితాలున్నాయి అని గనక మనం ఆలోచిస్తే, అదేంటి సార్ ఎన్ని జీవితాలు ఉంటాయి సార్ అంటే, అనేక రకాలైనటువంటి జీవితాలు ఉంటాయి. అంటే మన మనసులో ఎన్ని రకాలైనటువంటి భావాలు ఉన్నాయో, మన మనసులో ఎన్ని రకాలైనటువంటి కోరికలు ఉన్నాయో, మన మనస్సు దేనికోసం పరిగెత్తుతూ ఉందో అవన్నీ కూడా మన జీవితాలకు సంబంధించినవే. అంటే మనం అనుకునేటటువంటి ఈ ఒకే ఒక జీవితంలో అనేక జీవితాలను మనం అనుభవిస్తూ ఉన్నాం. కానీ దేనిలో తృప్తిగా ఉన్నామో మనకు తెలియదు. దీంట్లో రకరకాల ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. ఇవన్నీ కాకుండా మామూలుగా మనకి మన గ్రంథాల్లో కానీ రకరకాలుగా చెప్తున్నటువంటి మనకి ఎన్నో మన వాంగ్మయాల్లో ఏం చెప్తారంటే, నువ్వు ఈ జీవితంలో అనుభవిస్తున్నటువంటి రకరకాల కష్ట నష్టాలు సుఖదుఖాలు వీటన్నిటికీ కారణం గత జన్మల్లో నువ్వు చేసుకున్నటువంటి పాపపుణ్యాలు అని చెప్తూ ఉంటారు. మామూలుగా మనం ఏమంటామంటే, అవన్నీ మాకు తెలియదు కదా సార్, మేము చేసామో లేదో మాకు ఎట్ట తెలుస్తుంది, అవన్నీ మా మీద రుద్దేస్తే ఎట్లా, కాబట్టి నువ్వు ఇలా నీ బతికిలా అయిపోయింది అని అంటే ఎలాగండి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అవి మనకు తెలియవు కాబట్టి. మరి తెలియని దాన్ని మనం ఎలా నమ్ముతాం? కానీ కొన్ని సందర్భాల్లో నమ్మాల్సి వస్తుంది. కారణం ఏంటంటే, మరి మనకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తోంది అని మనం ఆలోచిస్తే అప్పుడు మనకు తెలుస్తుంది, ఏమో నిజమేనేమో అని వస్తుంది. మరి నమ్మినవాడి పరిస్థితి, నమ్మనివాడి పరిస్థితి ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటుంది. మరి అయితే ఇది ఒకటే జీవితం అనుకుందాం. మనకున్నది ఒకటే జీవితం. అంటే పుట్టిన దగ్గర నుంచి ఈ శరీరంలోంచి వెళ్ళిపోయే వరకు, అంటే ఈ శరీరంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ప్రారంభమవుతుందండి జీవితం అని కనుక ఆలోచిస్తే, ఎప్పుడైతే శుక్ల శోణితాలు కలిసి ఈ శరీరం కట్టుకోవటం అనేటటువంటి ప్రక్రియ ప్రారంభమైందో, అంటే మనిషి ఏకకణ జీవిగా ఎప్పుడైతే మారతాడో అప్పటి నుంచి జీవితం ప్రారంభమైనట్టే. అంటే నువ్వు శరీరం కట్టుకోవటం ప్రారంభం జరిగిన క్షణం నుంచి కూడా, కణ విభజన జరిగిన క్షణం నుంచి కూడా నీ జీవితం నీకు ప్రారంభమైనట్టే. అప్పటి నుంచి ఒక జీవిగా ఈ శరీరంలో ఉంటూ తల్లి గర్భంలోంచి బయటకు వచ్చి అక్కడి నుంచి జీవితం ప్రారంభించి రకరకాలుగా జీవితాన్ని నడుపుకుంటూ పడుతున్నటువంటి అనేక కష్ట నష్టాలు సుఖదుఖాలు ఏమిటో మనం పరిగెత్తుతూ ఉంటాం కదా. ఇవన్నీ నడుస్తూ 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 ఉన్నప్పుడు ఒక రోజుకి ఈ శరీరం పడిపోతుంది. ఈ శరీరం పడిపోయినప్పుడు ఏ శరీరాన్ని ఆధారం చేసుకొని ఇన్నాళ్ళు జీవితాన్ని నడిపాడో వాడు ఆ శరీరాన్ని వదిలేస్తాడు, లేదా శరీరం వాడిని వదిలేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో శరీరమే వదిలేయటం అవుతుంది, శరీరాన్ని వదిలేయటం ఉండదు. దాన్నే చావు అంటారు. చావు అంటే శరీరం వదిలేయటం కాదు, శరీరం వదిలేస్తుంది శరీరాన్ని. అంటే నువ్వు తెలిసి నువ్వు నీ శరీరాన్ని వదిలేయటలా, అది ఇక జాలే అన్నట్టుగా నిన్ను బయటికి నెట్టేస్తుంది. మనం భాగవతంలో కనుక పురంజరోపాఖ్యానం అని ఒక చక్కటి ఉపాఖ్యానం ఉంటుంది, అది చదువుకుంటే తెలుస్తుంది. శరీరంలోకి వచ్చిన జీవుడు ఏ రకాలుగా ఈ శరీరానికి మోహితుడైపోతాడో. అంటే మన జీవితాల్లో మనం రకరకాలుగా అనుభవిస్తున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి అహంకార మమకారాలు, నేను నాది అనేటటువంటి భావాలు, వాటి ద్వారా మనం తెచ్చుకునేటటువంటి అనేక రకాలైనటువంటి బంధాలు, ఆ బంధాల్లో ఇరుక్కుపోయినటువంటి మనసు బయటికి లాగలేక పీకలేక ఎన్నో రకాలైనటువంటి మరి బాధలను అనుభవిస్తూ ఈ శరీరంలోనే ఉండటానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు జీవుడు. 90 ఏళ్ళు వచ్చినా 100 ఏళ్ళు వచ్చినా శరీరం పాడైపోయినా దాన్ని బాగు చేసుకుంటూ ఇంకా రకరకాలుగా మందులు వేసుకుంటూ మరి ఇంకా మనకు అర్థం అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఈ శరీరాన్ని పట్టుకొని వేళ్లాడుతూ మా మనవరాలి పెళ్ళైతే బాగుంటుంది, ఆ మనవరాలికి కూడా ఒక కాయ కాస్తే అంటే ఇంకా మనవరాలికి కూడా పిల్లలు పుట్టి ఆ పిల్లగాడు కూడా స్కూల్కి వెళ్ళేంత వరకు ఇంకా ఏమిటో జీవితం బతకాలి 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 అని నడుస్తూ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకు ఆలోచిస్తే అనిపిస్తుంది, ఆశ అనేటటువంటిది జీవితాన్ని అలా లాగేస్తూ ఉంటుంది. రేపు బాగుంటుంది, ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది అనేటటువంటి ఒక ఆశ మంచిదే, తప్పులేదు, అది ఉండకపోతే కష్టం, అవన్నీ కావాలి మనిషికి. కానీ ఈ జీవితం ఏదైతే అయిపోతుందో మనకు తెలియదు కదా, తర్వాత మళ్ళీ ఇంకో జీవితం వస్తుందో లేదో. ఉన్నది ఒకటే జీవితం అనుకుందాం. మన హిందూ సాంప్రదాయంలో, హిందూ అంటే నాకు ఇష్టం లేదు, మన సనాతన ధర్మంలో సనాతన సాంప్రదాయంలో మనిషి ఈ జన్మల పరంపర అలా కొనసాగిస్తూనే ఉంటాడు. తాను గత జన్మల్లో చేసినటువంటి అనేక కర్మ ఫలితాలను అనుభవించడం కోసం తిరిగి మళ్ళీ జన్మెత్తుతాడు.
మళ్ళీ ఆ జన్మ ఎత్తిన తర్వాత మళ్ళీ కొన్ని రకాలైనటువంటి కర్మల్ని అనుభవిస్తూ ఉంటాడు, అనుభవిస్తూ కొత్తవి పుట్టించుకుంటూ ఉంటాడు. ఈ విధంగా జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉంటాడు అనేటటువంటిది మనకి సనాతన ధర్మంలో మనకి ఇచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి కర్మ సిద్ధాంతం. ఎన్నో జన్మలు, ఎన్నో మనుషుల జీవితాలని వాటిని ఎన్నో రకాలుగా క్రోడీకరించి వాటిలోంచి తీసుకున్నటువంటి సారాంశంగా మనకి కర్మ సిద్ధాంతాన్ని మనకి మన సనాతన ధర్మం అందించింది. మంచిది, ఆలోచిస్తే సత్యమే అనిపిస్తుంది బాగా డీప్గా గనక మనం వెళ్తే. అయితే మరి మరొక జన్మ ఉందో లేదో మనకు తెలియదు. అందుకని ఇది ఒకటే జన్మ అనుకుందాం. మామూలుగా మనకి మరి క్రైస్తవంలో కానీ ఇస్లాంలో కానీ ఇంకో కొన్ని ఇతర మతాల్లో కూడా మనకు ఉన్నది ఒకటే జీవితం అని చెప్తూ ఉంటారు. కాసేపు అలాగే అనుకుందాం. ఈ కర్మ సిద్ధాంతం, జన్మల సిద్ధాంతం, పునర్జన్మల సిద్ధాంతం ఇవన్నీ పక్కన పెడదాం. ఉన్నది ఒకటే జన్మ, కరెక్టే. అయితే ఏం చేయాలి? లివ్ యాజ్ బెస్ట్ యాజ్ పాసిబుల్ ఫర్ యూ. నువ్వు ఎంత బెస్ట్గా జీవించగలవో అంత జీవించడానికి నువ్వు ప్రయత్నం చేయి. అది కూడా ధర్మంగా, నీతిగా, నిజాయితీగా జీవించడానికి ప్రయత్నం చేయి. అప్పుడు నీకు కావాల్సినటువంటి ధైర్యం అనేటటువంటిది నీకు వస్తుంది. కష్ట నష్టాలు వస్తాయి, రాకుండా ఉండవు. ఏ జీవికి, భూమి మీద పుట్టినటువంటి జీవికి కష్టం, నష్టం, దుఃఖం రాకుండా లేదు. కృష్ణుడు కూడా దుఃఖపడ్డాడుగా, రాముడు కూడా దుఃఖపడ్డాడుగా. మనం వాళ్ళని ఒక హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ కింద మనం ఆలోచిస్తే అట్లాంటి వాళ్ళు కూడా అత్యంత జ్ఞానం కలిగిన కృష్ణుడు బాధపడలేదా? ధర్మమూర్తి అయినటువంటి రాముడు బాధపడలేదా? పోనీ క్రైస్తవంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఆయన పడలేదా? ఇలా రకరకాలుగా మనం ఆలోచిస్తే కష్టం, నష్టం ఇవన్నీ పక్కన పెట్టేయండి. అది కాదు కావాల్సింది. నువ్వు నీతిగా, నిజాయితీగా, ధర్మంగా ఏ దైవం అయితే జగత్తంతా నిండి ఉన్నాడో ఆ దైవంతో అనుసంధానం చెంది ఆ దైవమే అంతా నిండి ఉందని, ఆ దైవమే ఇన్ని రూపాలుగా విశ్వం విష్ణు అంటుంది. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ ప్రభు. విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి స్టాంజా అయిపోయింది. విశ్వం విష్ణు అంటే విష్ణు సహస్రనామం అయిపోయినట్టే. ఈ విశ్వమే విష్ణువు, విశ్వమే విష్ణువు యొక్క స్వరూపంగా ఉంది. విష్ణువే విశ్వము, విశ్వమే విష్ణువు. అంటే నువ్వు ఏది చూస్తున్నావో అదంతా కూడా విష్ణు స్వరూపంగా. విష్ణు స్వరూపం అంటే ఏమండి? విష్ణు అంటే అలా 4 చేతులు వేసుకొని శంఖ చక్ర గదా పద్మాలు ధరించి అలా ఒక పచ్చటి పంచగట్టుకొని అలా నుంచొని ఉంటాడా అండి? కాదు. సర్వవ్యాపిత్వం చెందినటువంటి ఒకానొక తత్వం ఏదైతే ఉందో దాన్ని విష్ణువు అన్నారు. విష్ణు సహస్రనామంలో వస్తుంది, శివ సహస్రనామంలో వస్తుంది, అమ్మవారు ఇచ్చిన నామాల్లో వస్తుంది, వీటన్నిటిలో వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ అర్థాన్ని మనం వ్యర్థం చేసుకొని మనకు నచ్చినట్లుగా మనం వాడేసుకుంటూ ఉన్నాం. విష్ణువుకి ఒక పేరు, శివుడికి ఒక పేరు అని రకరకాల పేర్లతోటి మనం రకరకాల దేవతా స్వరూపాలను తయారు చేసుకొని అసలైనటువంటి మూలతత్వంలోంచి మనం బయటకు వచ్చేసాం. తిరిగి మనల్ని బయటికి మూలతత్వంలోకి మనకి నెట్టాలి కదా, మళ్ళీ వెళ్ళాలి కదా. నువ్వు ఈ జీవితంలో మనం పడుతున్నటువంటి మొత్తం జీవితం అంతా 100 సంవత్సరాలు జీవించిన వాడు సుఖపడ్డటువంటి చరిత్రలు ఎక్కడా లేవు. కష్టం, నష్టం వస్తూనే ఉంటుంది. అనారోగ్యం కావచ్చు, మరి ఆర్థికం కావచ్చు, ఏదో ఒకటి వస్తుంది. ఎంత బిలియనీర్కైనా అప్పుడప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే మనకు తెలియదు. మనం ఆ స్థితికి మనం ఆలోచించం కాబట్టి మనకు తెలియదు. వాడికేమండి అనేస్తాం. అయితే ఈ స్థితిలోంచి ఉన్న జీవితాన్ని ది బెస్ట్ గా నువ్వు లివ్ చేయి. ఇంకోటి వచ్చిందా రాలేదా పక్కన పెట్టేసాయి. వస్తే దాన్ని కూడా బెస్ట్ గా లివ్ చేయి. వాట్ ఎవర్ యూ గెట్ ఇట్, యూజ్ ఇట్ యాజ్ యువర్ బెస్ట్. దాంతో నువ్వు ఎంత చక్కటి అనుభూతి చెందగలవో దాంతో నువ్వు అనుభూతి చెందటానికి ప్రయత్నం చేయాలి. జీవితం ఇచ్చింది ఎందుకంటే జీవించటానికి. నీకెందుకు జీవితం వచ్చిందంటే జీవించటానికి. ఈ జీవించటంలో నువ్వు నీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, ప్రకృతి, వస్తువులు, మనుషులు వీళ్ళందరితోటి ఎంత బెస్ట్ గా ఉండగలవో అంత బెస్ట్ గా ఉంటూ నీ బెస్ట్ వాళ్ళకి ఇస్తూ నీ జీవితాన్ని నువ్వు కొనసాగించినట్లయితే ఆ జీవితం నీకు కావాల్సినటువంటి చక్కటి అనుభూతిని ఇస్తుంది, లేకపోతే ఇవ్వదు. అటువంటి జీవితాన్ని అనుభవించడానికి కావాల్సినటువంటి అనేక సూత్రాలు మనకి భగవద్గీతలో ఇచ్చారు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. మనం ఎలా మనం అనుసంధానం చెందాలి, ఈ జగత్తంతా నిండి ఉన్నటువంటి ఒకే ఒక తత్వంతో అనుసంధానం చెందటానికి కావాల్సినటువంటి రకరకాల సాధనలు, దానికి కావాల్సినటువంటి విషయాలు మనం గత వారం ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకం చెప్పుకున్నాం. ద మిడిల్ ఆఫ్ ద భగవద్గీత అని. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనేటటువంటిది గురించి మనం చెప్పుకున్నాం. మళ్ళీ అయిపోయింది కదండి, మళ్ళీ మీరు రెడ్డిచ్చి గారు మొదలని మనకు సామెత ఉంది కదండి, మొదలు పెట్టారా అనుకోవచ్చు. చాలా మందికి డౌట్ వస్తుంది, ఏమిటో సార్ ఎంతసేపు నేను నేను అని చెప్తుంటారు, విని విని బోరు కొడుతోంది. విని విని బోరు కొడుతోంది అంటే మనం దాంట్లోకి వెళ్ళలా. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, అనన్యాస్ చింతయంతో మామంటే అనన్య చింతనతోటి ఉండు ఎవరైతే ఉంటారో. పరి ఉపాసన చెప్పుకున్నాం మనం. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే యోగక్షేమం వహామ్యహం అన్నాడు. ఏమిటిది యోగక్షేమం వహామ్యహం అంటే? అంటే అలా ఉన్నవాడి యోగక్షేమాలన్నీ నేనే చూసుకుంటా అని భగవంతుడు చెప్పినట్లుగా. అంటే ఎవరైతే నిత్యము భగవంతుడి ధ్యానంలో ఉంటూ, భగవంతుడి జపం చేసుకుంటూ, భగవంతుడి పూజలు చేస్తూ, గుళ్ళోనే కూర్చుంటూ, లేదంటే పూజా మందిరంలోనే కూర్చుంటూ, ఇంట్లో వాళ్ళు భార్య పిల్లలు ఎవరైనా గనక ఏమండి ఇంట్లో వస్తువులు అయిపోయినాయి, మరి ఎట్లా ఈ నెల జీతం రాలేదంటే అంతా దేవుడే చూసుకుంటాడే అని ఒక మెట్ట వేదాంతం మాట్లాడుకుంటూ, భగవంతుడు ఇవ్వలేడా? ఏది ఈ పాటి వ్యక్తి మహాత్ముడు పూజలు చేస్తున్నాడు ఇంట్లో కూర్చొని అని చెప్పేసి భగవంతుడు బండి కట్టుకొని తీసుకొచ్చి అన్నీ ఇస్తాడు. అది కాదు యోగక్షేమం అని అనిపించింది నాకు. అందుకని దాని గురించి కొంచెం మరింతగా మనం డిగ్ చేసుకోవాలి. ఎందుకంటే పూజల్లో ఈ శ్లోకం చదివేస్తాం, చాలా బ్రహ్మాండంగా చదివేస్తాం మనం. అనుకోని నేను ఈ శ్లోకం చదివేశాను కాబట్టి నా సంగతి అంతా దేవుడే చూసుకుంటాడు అని మనం ఊహల్లో జీవిస్తాం. వాటిలోంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యోగక్షేమం వహామ్యహం అంటే ఏమిటి అసలు అన్నది మనకు తెలుసుకోవాలి. సాధారణంగా మనకేం చెప్తారంటే యోగము క్షేమము భగవంతుడు బాధ్యత వహిస్తాడు అని చెప్తారు. అసలు యోగం అంటే ఏంటి? యోగం అంటే ఏమిటి? యోగం అంటే కలయిక. దేనితో కలయిక? ధనయోగం అండి అంటారు, అంటే ధనంతో యోగం. స్త్రీ యోగం, స్త్రీతో యోగం. నీకున్న వస్తు యోగం, వస్తువులతో యోగం. ఇలా రకరకాల యోగాలు చెప్తారు. మామూలుగా ఆస్ట్రాలజీలో కూడా యోగం అనే పదం వాడేస్తారు. ఆ గురుమంగళ యోగం అండి, చంద్రమంగళ యోగం అండి, మరి గజకేసరి యోగం అండి. యోగం అంటే కలయిక అని అర్థం. ఇక్కడ భగవంతుడు ఏ యోగం గురించి చెప్తున్నాడు అది మనం అర్థం చేసుకోవాలి. అయితే క్షేమం అన్నాడు. ఏమిటి భగవంతుడు ఇచ్చేటటువంటి క్షేమం? అవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి కదా. అయితే దీన్ని ఇక్కడ ఎందుకు వాడాడు? ఈ శ్లోకంలో అనన్య చింతనతోటి నిత్య అభియుక్తుడైనటువంటి వాడు, పరి ఉపాసన చేసేటటువంటి వాడు, యోగి, వాడి యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని అన్నాడు. అసలు నిజంగా అనన్య చింతనతోటి పరి ఉపాసన చేసేటటువంటి నిత్య అభియుక్తుడైనటువంటి యోగి తన సొంత క్షేమాన్ని కోరుకుంటాడా అన్నది ఒక ప్రశ్న. ఆ విధంగా అభియుక్తుడై ఉన్నటువంటి వాడు దైవంతో యోగం చెంది ఉండటం వల్ల అది దైవయోగం. అంటే ఇక్కడ యోగి అంటే దైవంతో యోగం చెందినటువంటి వాడు. మరి దైవంతో యోగం చెందటం వల్ల దైవంలాగా పూర్ణత్వంలోకి వెళ్ళిపోతాడుగా. ఇప్పుడు మీరు అగ్నిలో ఒక వస్తువు వేశారు, అదేమవుతుంది? అగ్నితో యోగం చెందటం వల్ల అగ్నిగా మారిపోతుంది, అంతే కదా. అలాగే దైవంతో యోగం చెందటం వల్ల దైవస్థితిగా దైవం అంత పూర్ణం అయిపోతాడు కదా. మరి అట్లాంటి వాడు ఏమండి నా భార్య బాగుండాలి, లేదంటే మా పిల్లలు బాగుండాలి, మా పిల్లగాడికి ఉద్యోగం రావాలి, మా పిల్లకి మంచి పెళ్లి కావాలి, ఇట్లాంటివన్నీ కోరుకుంటాడా? అట్లాంటి యోగి యొక్క యోగక్షేమం నేను వహిస్తాను అని ఇక్కడ భగవంతుడు చెప్పటంలో గల ఆంతర్యం ఏమిటి? యోగక్షేమం అనేటటువంటిది ఒక పదమా, లేకపోతే యోగక్షేమాలు అని రెండుగా విడదీసుకోవాలా? అసలు యోగక్షేమాలంటే ఏమిటి? అవన్నీ మనం అనుకునేటటువంటి మంచి చెడ్డలు, సుఖదుఖాలు, కష్ట నష్టాలు, మనం కోరుకునే కోరికలన్నీ ఫలించటాలు, లేకపోతే దుఃఖపట్టాలు, ఇవే? సరే ఏంటి సార్ ఇట్లా ఆలోచిస్తున్నారంటే, నాకు ఇది చదివినప్పుడు ఒక భావన కలిగింది. భగవాన్ రమణులు కానీ, రామకృష్ణ పరమహంస కానీ, ఇంకా ఎందరో మహానుభావులు, జ్ఞానులు, ఆత్మయోగులు, ఆత్మజ్ఞానులు, వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాల్లో ఎన్నో రకాలైన సమస్యలు ఎదుర్కొన్నారు కదా. ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఏదైనా సరే. మరి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పినట్లుగా మరి వారి యోగక్షేమాలు అంటే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు బాగోలేనప్పుడు భగవంతుడు వాళ్ళకి రక్షణ కల్పించి ఎందుకు బయటపడేయలేదు? రామకృష్ణ పరమహంస గారికి క్యాన్సర్ వచ్చింది కదా, అలాగే మరి రమణ మహర్షి గారికి కూడా చాలా ప్రాబ్లం వచ్చింది కదా. మరి ఆ రకమైనటువంటి శారీరక పరమైనటువంటి వాళ్ళ బాధల్లోంచి మరి వాళ్ళని ఎందుకని భగవంతుడు ఇచ్చేసి అలా ఉంచేయచ్చు కదా అనే ఒక భావన కలిగింది.
మనం చాలా మందిని చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. క్షేమం అంటే ఏమండి బాగున్నారా, అందరూ క్షేమమా అంట. అంటే దాని అర్థం ఏంటి? అందరూ బాగున్నారా అని. మరి యోగం అంటే రాజయోగమా, హఠయోగమా, కుండలిని యోగమా, లేదంటే ఇంకోటైనా యోగమా? అంటే ఈ యోగాలన్నీ నువ్వు చేస్తూ ఉంటే దేవుడు నిన్ను చూసుకుంటాడు. ఇట్లా రకరకాల భావాలు నాకు కలిగినాయి. దాని నుంచి కొంచెం డిక్ చేసుకోవాలి. ఎందుకంటే అడుగు పెడితే అడుగు తగలాలన్నారు కదా. దేమిటో తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మనం చేసే దానివల్ల మనకి పూర్ణత్వం రాదు. దానిలోకి మనం డిక్ చేసుకోవాలి. మామూలుగా మనం ఎక్కడ ఏది చూసినా కూడా మనకేం చెప్తారంటే ఈ విధంగా చేస్తే భగవంతుడు అన్ని చూసుకుంటాడు. అన్నీ చూసుకునేటటువంటి స్థితికి నువ్వు వెళ్ళటానికి కావాల్సినటువంటి సాధన నువ్వు చేసావా? నిజంగా అటువంటి సాధనలోకి నువ్వు గనక వెళితే భగవంతుడు చూసుకుంటాళ్లే అనే భావం కూడా నీకు రాదు. నీ జన్మలో నువ్వు చేయవలసినటువంటి కర్మల్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటావు. వాటికి అడ్డాలు వస్తూనే ఉంటాయి. ఎందుకో అడ్డం వచ్చింది అనుకుంటావు, ముందుకెళ్తూ ఉంటావు. కొన్ని అడ్డాలు పోతూ ఉంటాయి. పోయిందా అని అనుకుంటూ ఉంటాం. దానికి మనం అనుకుంటాం భగవంతుడు మన అనుగ్రహించాడు అని మనం అనుకుంటాం. తప్పులేదు. ఇవన్నీ ఆలోచిస్తూ ఇలా రకరకాల పుస్తకాలని తిరగేస్తూ ఉంటే నాకు ఒక పుస్తకంలో ఒక చోట విచిత్రంగా దాని గురించి చదివాను అనమాట. అదేంటంటే మనకి ఎందుకు పరమాత్మ ఈ సహాయం కలగజేయడు అనేటటువంటి దానికి, మరి ఇవన్నీ కలగజేయనప్పుడు యోగికి కానీ ఈ జ్ఞానికి కానీ ఏమిటి ఆయన ఇచ్చేటటువంటి క్షేమం అని ఆలోచిస్తే దానికి ఆయన ఒక విశ్లేషణ రాశారు. చాలా బాగుంది అనిపించింది నాకు. పరమాత్మను ఆరాధించేటటువంటి యోగి క్షేమమును పరమాత్మ చూడటం లేదు. అంటే వాడి యొక్క ఆరోగ్యం కానీ ఇబ్బందులు కానీ వాటి నుంచి కాపాడతాను అని ఈ శ్లోకంలో చెప్పలేదు అని రాశారు. మరి ఏం చెప్పాడు? కేవలము తనను ఆరాధించువాని యోగము యొక్క క్షేమమును కాపాడతాను, కానీ ఆరాధించేవాడి యొక్క క్షేమమును కాపాడతానని చెప్పలేదు. ఇది చాలా ఆశ్చర్యం వేసింది నాకు. యోగము యొక్క క్షేమమును, యోగక్షేమం అన్నాడు కదా, అంతేగాని యోగి క్షేమం అనలేదు. ఒక విశ్లేషణ నాకు, అంటే ఎవరి నుంచి ఎలాంటి విశ్లేషణ వస్తుందో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. యోగక్షేమం అన్నాడు కానీ యోగిక్షేమం అనలేదు. యోగిక్షేమం అంటే యోగి యొక్క క్షేమాన్ని కాపాడుతాను అని, కానీ ఆయన యోగక్షేమం అన్నాడు. అంటే యోగము యొక్క క్షేమం అంటే ఏ యోగి అయితే ఆ తత్వంతో యోగము చెంది ఉంటాడో, దీన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. యోగము చెంది ఉంటాడో వాడి యోగం చెడిపోకుండా కాపాడతాడట దైవం. అది మనం అర్థం చేసుకోవాల్సింది అని రాశారు. కొంత సత్యం అనిపించింది నాకు. ఎందుకంటే చాలా మందికి కష్టాలు వచ్చినాయని చెప్పుకున్నాను కదా. అంటే తనకి కర్మరీత్యా అనేక కష్టాలు వస్తున్నా కూడా ఎప్పుడూ కూడా పరమాత్మ మీదే దృష్టి నిలిపినటువంటి యోగి యొక్క యోగము దెబ్బతినకుండా, అంటే వాడు ఉన్నటువంటి ఆ స్థితి తినకుండా దాన్ని నేను కాపాడతాను అనేటటువంటిది పరమాత్మ యొక్క వాగ్దానము అని అన్న దాంట్లో మరికొంచెం దాని గురించి వెతకాలి అని అనిపించింది. వెతికిస్తే మామూలుగా మనకి చాలా అథెంటిక్ కామెంటరీస్ దొరుకుతాయి. దాంట్లో మనకి ఈ ఇస్కాన్ వాళ్ళ దాంట్లో ఏం రాశారా అని చెప్పేసి చూశాను. క్షేమం అంటే ఆయన రాస్తారు, క్షేమం రిఫర్స్ టు ద మెర్సిఫుల్ ప్రొటెక్షన్ ఆఫ్ లార్డ్ అని రాశారు. యోగం అంటే ద లార్డ్ హెల్ప్స్ ద డివోటీ టు అచీవ్ కృష్ణ కాన్షియస్నెస్ బై యోగా అన్నారు. అంటే యోగం చెందటం ద్వారా నువ్వు కృష్ణ ప్రజ్ఞలోకి అచీవ్ అవుతావు, అంటే వెళ్ళిపోతావు అందులోకి. అండ్ వెన్ హీ బికమ్స్ ఫుల్లీ కృష్ణ కాన్షియస్నెస్, అంటే నువ్వు ఎప్పుడైతే కృష్ణతత్వంలోకి పూర్తిగా వెళ్ళిపోయావో, లార్డ్ ప్రొటెక్ట్స్ హిమ్ ఫ్రమ్ ఫాలింగ్ డౌన్ టు ఎ మెర్సిబుల్ కండిషన్డ్ లైఫ్ అని రాశారు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? యోగము చెందినటువంటి యోగి యొక్క యోగాన్ని భగవంతుడు రక్షిస్తాడు, ఆ స్థితి నుంచి కింద పడిపోకుండా అన్నది మనం అర్థం చేసుకోవాలి. యోగక్షేమం అంటే అది. ఈ విశ్లేషణ అంతా చేసిన తర్వాత నాకు అనిపించింది సత్యమే కదా అని అనిపించింది. ఎందుకు? దైవము జీవుని యందు పూర్ణంగా నిండిపోతాడు యోగం చెందినటువంటి వాడిలో. అప్పుడు జీవుడు అనేటటువంటిది ప్రత్యేక స్థితి ఉండదు, దైవమే ఉంటాడు. ఇందాక చెప్పినట్టు అగ్నిలో మీరు ఏదైనా వస్తువు వేస్తే అగ్నిగా ఎలా మారుతుందో, దైవంతో ఏకత్వం చెందినటువంటి వాడిలో
దైవమే ఉంటాడు. అంటే పరిపూర్ణమైనటువంటి నేను అనేటటువంటి తత్వంతో ఆత్మజ్ఞాని అయి ఉంటాడు. ఆత్మ అంటే ఏంటో తెలుసు. నేను, నా పేరు, నా ఐడెంటిటీ ఇవన్నీ పోతాయి. అట్టి యోగము పూర్ణమైనటువంటి క్షేమాన్ని ఇస్తుంది. అంటే యోగము వల్ల క్షేమం కలుగుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. బాగా అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. దానికోసం మనం దీన్ని నెమరు వేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ ఆలోచన చేస్తే తెలుస్తుంది. అంటే ఎవరైతే అనన్య చింతనతో నిత్య అభియుక్తులై పర్యుపాసన చేస్తూ యోగము చెంది ఉంటారో వాళ్ళు క్షేమంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం లేదు. దైవంతో ఏకత్వం చెందటం వల్ల వారి యోగము యొక్క క్షేమము దైవమే నిర్వర్తిస్తాడు. అంటే కింద పడిపోకుండా ఉంటాడు, చూస్తాడనమాట. అయితే యోగికి ఏది క్షేమం? అది కూడా మనం ఆలోచించాలిగా. నిరంతరం దైవంతో యోగం చెంది ఉండటమే యోగికి క్షేమం. అయితే మరి యోగ స్థితిలో ఉండాలంటే ఇందాక చెప్పినటువంటి సాధన ఈ శ్లోకంలో ఇచ్చారు. అనన్య చింతన, పర్యుపాసన, నిత్యాభియుక్తం. ఈ మూడు చేస్తే నీకు యోగం చెంది ఉంటావు. నువ్వు యోగం చెందటం వల్ల నువ్వు క్షేమంగా ఉంటావు. నిన్ను క్షేమంగా ఉండేటట్టుగా నేను చూసుకుంటాను అని చెప్పాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే ఈ శ్లోకం ఎందుకు ఇంత ప్రత్యేకమైనదో మనకు అప్పుడు అర్థం అవుతుంది. ఐ ఓన్లీ ప్రొటెక్ట్ ద సాధన ఆఫ్ దోస్ మెన్ హూ ఆర్ ఆల్వేస్ ఎంగేజ్డ్ ఇన్ సాధన అని రాశాడు ఒక ఆయన. ప్రొటెక్ట్ ద సాధన ఆఫ్ దోస్ మెన్. ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళ సాధన అంటే యోగము చెంది ఉండేటటువంటి స్థితిలో నువ్వు ఉన్నంత కాలం నీకు దైవం యొక్క ప్రొటెక్షన్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడు? నువ్వు అందులోంచి పడిపోకుండా, సార్ మా అమ్మాయికి పెళ్లి కాలేదు సార్, ఇది కాలేదు సార్, అవన్నీ జరిగిపోతూనే ఉంటాయి వీడు ప్రమేయం లేకుండా. అందుకని మన సాధన ఈ విధంగా కొనసాగినప్పుడు మనం ఇక్కడ చెప్పినటువంటి భగవంతుడి ప్రామిస్ ఏదైతే ఉందో అది మనకి నెరవేరటానికి అవకాశం ఉంటుంది. అంతేగాని సార్ నేను ఈ శ్లోకాన్ని ఒక మాల చేయొచ్చా సార్ రోజుకి, లేదంటే రోజుకి 2 మాలలు చేయొచ్చా అండి అని మనం ఆలోచించడం కాదు. మరి ఎవరు డిమాండ్ చేయగలరు దైవాన్ని? నేను ధర్మంగా ఉన్నా, త్రికరణ శుద్ధిగా ఉన్నా, ధర్మ బుద్ధి నాలో ఉంది కాబట్టి నువ్వు నీతో యోగం చెంది ఉన్నా, నా సంగతి చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని దైవాన్ని ఎవరు డిమాండ్ చేయగలడంటే ఇటువంటి యోగ స్థితిలో ఉన్నవాడు డిమాండ్ చేయగలడు. నిజానికి వాడు డిమాండ్ చేయడు, ఎందుకంటే వాడికంటూ వాడు ప్రత్యేక అస్తిత్వం లేదు కాబట్టి. మనం ఏం చేస్తాం? గుడికి వెళ్తాం, భక్తిగా మొహం పెడతాం, ఒక విచిత్రమైన అగరొత్తి వెలిగిస్తాం. అక్కడ ఆ రోడ్డు మీద అమ్ముతూ ఉంటారు, మనం అవి కొనేస్తాం. వాటి వాసన మన ఇంట్లో, నిజంగా ఆ అగరొత్తులు తెచ్చి మన ఇంట్లో వెలిగించుకుంటామండి? అంత భయంకరమైన వాసన వస్తాయి అవి. ఏవో చీప్గా వాటిని వెలిగిస్తాం. ఎట్లా ఉందో చూసుకోకుండా దేవుడికి 2 పళ్ళు ఆ పక్కనే కొంటాం. వాళ్ళ షాపులు కూడా అలాగే ఉంటాయి. వాళ్ళు అంత పట్టించుకోరు, ఎందుకంటే దే నీడ్ ఓన్లీ బిజినెస్. ఇవి తీసుకెళ్ళి ఆయన ముందు పెట్టి, చూసావా నాకు ఎంత భక్తి ఉందో, ఇక నా సంగతి నువ్వే చూసుకోవాలి, నేను ఏది కోరుకుంటే అది కలిసి రావాలి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి తెల్లారి నిద్రపోయి లేచేటప్పటికే కోటీశ్వరుని అయిపోవాలి, నేనే ఎదగాలి. అప్పుడు ఈ యోగక్షేమం వర్తిస్తుందా అండి? ఆలోచించండి. మన ప్రార్థనలన్నీ ఇలాగే ఉంటాయి, మన కోరికలన్నీ ఇలాగే ఉంటాయి. దానికి నాకు బాధ్యత లేదని చెప్పేశాడు ఆయన. నేను యోగం చెందిన వాడి యోగాన్ని పరిరక్షిస్తాను. ఆ స్థితిలో వాడికి ఏది అవసరమైనా నేను పడిపోకుండా నేను చూసుకునే బాధ్యత నాది అని భగవంతుడు ఇక్కడ హార్డ్ ప్రామిస్ చేశాడండి. మనం ఆ ప్రామిస్ని మనం పొందాలి అంటే ఆ స్థితిలోకి మనం వెళ్ళాలి. ఆ స్థితిలోకి మనం వెళ్ళాలి అంటే మనం చెప్పినటువంటి ఈ నీలో నాలో అందరిలో ఉన్నటువంటి ఒకే ఒక నేను అనేటటువంటి తత్వం ఏదైతే ఉందో అదే జగత్తంతా వ్యాపించి ఉన్నది అనేటటువంటి భావనతోటి మనం కనుక ఎప్పుడైతే మన సాధన కొనసాగుతుందో అప్పుడు మనకి దాని మీద ఉన్నటువంటి మనం చేసేటటువంటి సాధన ముందుకు వెళుతుంది. మరి అయితే ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు యోగక్షేమాలు ఆయనే చూసుకుంటాడని అన్నారు. బాగుందండి, దాని యోగాన్ని కూడా కాపాడుతాడన్నారు. అంటే ఆయన మరి ఆ స్థితిలో ఉండి నిరంతరం కూడా ఎప్పుడు ఆ పూజా రూమ్ లో కూర్చొనో లేదంటే అరుగు మీద కూర్చొనో కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ కుటుంబాన్ని ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఉంటాడా అండి? అలా ఉండాలా అండి? అదేనా అండి స్థితి అంటే దాన్నేనా అండి సమాధి అంటారు? ఇలాంటి ప్రశ్నలు మనకు పుడతాయి కదా. సమాధి అంటే
సమాధి స్థితి అంటే ఏకత్వం చెందినటువంటి స్థితి. అంటే ఇంకొకటి లేదు, అంటే సెకండ్ ఏం లేదు, ఉన్నది ఒకటే స్థితి. అంటే నువ్వు ఎప్పుడైతే ఆ స్థితి సాధిస్తావో నీకు నీ నుంచి ప్రపంచం మొత్తం నీ నుండి వేరుగా కనపడదు, ఒకటిగానే ఉంటుంది. ఎందుకు? ఏదైతే ఒకటిగా ఉందో దానితోటి నువ్వు ఏకత్వం చెందావు. అంటే నీ అస్తిత్వము ప్రపంచము అని రెండు ఉండవు, ఒకటే ఉంటుంది, ఒక అస్తిత్వమే ఉంటుంది. దాన్ని ఆత్మ చైతన్యం అంటారు. అంటే అటువంటి వాడు ఆత్మ చైతన్య స్థితికి వెళతాడు. ఆత్మ చైతన్య స్థితికి వెళ్ళిన వాడు ఏం చేస్తూ ఉంటాడు? ఆయన పనులన్నీ ఆయనే చేస్తూ ఉంటాడు. ఉద్యోగం చేస్తుంటాడు, కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాడికి ఇవ్వాల్సినటువంటి బాధ్యతలు ఉంటాయి, మరి చుట్టూ ఉన్న సమాజంలో ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాలి ఇవన్నీ చేస్తూ ఉన్నా కూడా మిగతా ప్రపంచంతో ఆయన ఎక్కడా కూడా వేరుగా ఉండడు. ఈయన ప్రత్యేకంగా ఉన్నాడు అని ఎవరికి తెలియదు, కానీ ఒకే ఒక చైతన్యంతో ఆయన ఉంటాడనమాట. దాన్ని ఆత్మ చైతన్యం అంటారు. ఆయన ఇంకోటి ఏం చెప్తారంటే హీ లివ్స్ విత్ ద గ్రూప్ కాన్షియస్నెస్ అని చెప్తారు. ఆ స్థాయిలో ఆయన ఉంటాడనమాట. ఆ స్థాయిలో ఆయన ఉండటానికి, ఈ స్థితి నిలబెట్టుకోవటానికి ఒకసారి దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ బాధ్యత నాది అని చెప్తున్నాడు. నువ్వు ఇక్కడ నా దగ్గరకు వచ్చేంత వరకే నీ సాధన, నా దగ్గరకు వచ్చిన తర్వాత ఆ స్థితిని నేను నిలబెడతా అంటున్నాడు. అప్పుడు నీకు క్షేమం అనేటటువంటిది కలుగుతుంది. అప్పుడు నీకు శరీరం ఉంటుంది, శరీరం పోతుంది, వస్తుంది, లేదు, ఏమైనా జరుగుతాయి. ఇవేవి ఆయనకి ప్రత్యేకంగా ఏమీ ఉండవు. అంతర్భాగంగా ప్రపంచంలో జరుగుతున్నవన్నీ కూడా దానిలో అంతర్భాగంగా జరుగుతూ ఉంటాయి అనేటటువంటి ఒక ఏకత్వ స్థితికి వస్తాడనమాట. దానికి ఈ సాధన చెప్తున్నాడు. అట్లా కాకుండా కొంతమంది ఏం చేస్తారట, ఇక్కడ ఇంకోటి చెప్తున్నాడు. ఎవరైతే అన్యదేవతా భక్తి కలవారై, ఇంకో విషయం చెప్తున్నాడు, ఏప్యన్యదేవతా భక్త యజంతే శ్రద్ధయాన్విత తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం అని చెప్తున్నాడు. అంటే ఎవరైతే ఇతర దేవతల ఎడల భక్తి గలవారై శ్రద్ధతో కూడి ఆరాధిస్తున్నారో వారు కూడా నన్నే అవిధిపూర్వకంగా ఆరాధిస్తున్నారు అని చెప్తున్నాడు. అవిధిపూర్వకంగా ఆరాధిస్తున్న వాళ్ళు అయిపోతున్నారు అని చెప్తున్నాడు. ఇతర దేవతలు అంటే మామూలుగా మనం అర్థం చేసుకోవాలి కదా. మనం 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 ఎందుకు చెప్పుకుంటున్నాం ఇదంతా? దీన్ని బాగా అర్థం చేసుకోవటానికి మన ప్రయత్నం చేస్తూ కొంచెంగా విడమర్చి మనం చెప్పుకుంటున్నాం. అన్యదేవతలు అంటే అదేంటి సార్, కృష్ణుడు కాక మిగిలిన వాళ్ళందరూ అన్యదేవతలేనా? మరి రాముడు ఏమైపోతాడు, మరి హనుమంతుడు ఏమైపోతాడు? ఇదే కదా మనకు వచ్చే భావన. అన్యదేవతలు అంటే అంతర్యామి దైవాన్ని తప్ప అనేక లేబుల్స్ తోటి మనం ఏ దైవాలని కొలుస్తున్నామో అవన్నీ అన్యదేవతల కింద చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అట్లా కాకుండా దైవాన్ని తమ మనస్సుతో వేరుగా ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. ఎట్లా? వారిలో ఒక్కొక్కటి మనసు ఒక్కొక్క విధంగా దేవుణ్ణి ధ్యానం చేస్తున్నారు. అందరూ ఒకే రకంగా ధ్యానం చేయరు. ఒక్కొక్కడికి ఒక్కొక్క దేవుడు ఉంటాడు. ఎవరి దేవుడు వాళ్ళకి వేరే. వీరు అన్యదేవతా భక్తులు అంటే ఇక్కడ కృష్ణుడు చెప్పినటువంటి విషయం. ఒకళ్ళకి విష్ణు అండి, ఒకళ్ళకి శివుడు అండి, ఒకళ్ళకి శక్తి, ఒకళ్ళకి యేసుక్రీస్తు, ఒకళ్ళకి మహమ్మద్దు, ఒకళ్ళకి బుద్ధుడు, వీళ్ళందరూ దేవుళ్ళుగా మనం కొలుస్తున్నాం కదా. మళ్ళీ వీళ్ళందరూ చాలకుండా మా గురువు గారు ఒక మంత్రం ఇచ్చారు, ఆ మంత్రాధిష్టాన దేవతే దైవం అని మనం మాట్లాడుకుంటాం. ఇది కాకుండా గ్రామ దేవతలు, రకరకాల దేవతలు, చెట్టు దేవత, పుట్ట దేవత, మళ్ళీ రకరకాలుగా మాట్లాడుతూ ఏం చేస్తున్నాం మనం? నా దైవమే గొప్పవాడు, మిగిలిన దైవం గొప్పవాడు కాదు అని రకరకాలైనటువంటి మతాలు, సిద్ధాంతాలు, రార్థాంతాలు వీటన్నిటిని పెట్టుకొని విపరీతంగా కొట్టేసుకుంటున్నాం. మనకి మిగిలింది ఏంటి? దెబ్బలు తప్ప అసలు దైవం దొరకట్లేదు. అదే కదా మనం చేసేది. ప్రపంచం అంతా అదే నడుస్తుంది కదా. మొన్న ఎవరో ఎక్కడ ఏదో రీల్ చూస్తుంటే ఇది దేవుని వాక్యము చాలా బాగుంటుంది, చదువుకో, ఇది క్రీస్తు అందరికీ దేవుడే అని ఎవరో చంపుతున్నాడు. ఒక ముసలాయన గారు అక్కడ నుంచున్నాడు, ఆయన కాషాయం వేసుకున్నాడు. ఎవరు దేవుడు అంటే క్రీస్తు దేవుడు అంటే నేనే క్రీస్తుని అంటాడు ఆయన. ఆయన నేనే క్రీస్తుని అన్నది ఎంత సత్యం అంటే, నేను అనేదే సమస్తము నిండి ఉంది అని మనకి భగవద్గీత చెప్తున్నప్పుడు, ప్రతి ఒక్కడు, ప్రతి జీవి, మనసు ఉన్న ప్రతివాడు నేను అని మాట్లాడుతున్నప్పుడు, ఆ నేనుకు నీ ఇష్టం వచ్చినటువంటి లేబుల్స్ నువ్వు అంటించుకొని ఈ ఐడెంటిటీతో మనం అసలైన నేను ఎప్పుడైతే మనం మర్చిపోయామో
ఆ అసలైన నేనుని మర్చిపోయినటువంటి మిగిలిన లేబుల్స్ అన్నీ కూడా అన్య దేవతల కింద ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. సార్ మా ఇంట్లో ఎన్నో పటాలు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి, మరి రోజు మేము విష్ణు సహస్రనామం చదువుతాం, కృష్ణ అష్టోత్తరం చదువుతాం, మరి శివుడికి అభిషేకం చేస్తాం, అమ్మవారికి స్తోత్రం చేస్తాం, ఏంటి సార్ మీరు ఇలా చెప్పేస్తే మేము ఏమైపోవాలి అని అనుకుంటారేమో. అది కాదు కావాల్సింది. ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఏంటంటే, ఎవరికి ఏ విధమైన నువ్వు శ్రద్ధతో ఆరాధన చేస్తున్నా నన్నే ఆరాధన చేస్తున్నావు, కానీ అవిధిపూర్వకంగా చేస్తున్నావు. అంటే విధి విధానం చేయట్లా. అదేంటి సార్, మా ఇంట్లో మరి పూజా విధానం పుస్తకం ఉంది, అందులో ప్రతిదానికి ఉపచారానికి ఒక శ్లోకం ఉంది, దానికి మేము అంత బ్రహ్మాండంగా చేస్తున్నాం, ఇది తప్ప ఇంకొక విధానమే లేదు అని చెప్పేసి మేము ఎంతో మందిని అడిగితే, మరి పెద్ద పెద్ద పండితులను అడిగాము, మరి పెద్ద పెద్ద స్వామీజీలను అడిగాము, దిస్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ పూజ అని చెప్పారు, మీరు అవన్నీ అవిధి అని చెప్తారేంటి సార్ అని అంటే, వాటికి నాకు సంబంధం లేదని చెప్తున్నాడు కృష్ణుడు. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇక కృష్ణుడు చెప్పినటువంటి విధానం ఏంటి అంటే, డైరెక్ట్ గా నన్నే పూజ చేయండి అంటున్నాడు. అంటే ఇక రేపటి నుంచి మా ఇంట్లో ఉన్న విగ్రహాలన్నీ తీసేసి మేము కృష్ణుడి బొమ్మ పెట్టేసుకొని కృష్ణుడికి అష్టోత్తరం సహస్రనామం కాదు. నేను అనేటటువంటి దైవం నీలోనే ఉన్నాడు కాబట్టి నీ చుట్టూ ఉన్న ఐడెంటిటీ తీసేసి మూలంలోకి వెళ్ళిపో. అది ఇక్కడ కృష్ణుడు ఇచ్చాడు. అది నిజమైనటువంటి విధానము. నువ్వు ఆరాధన చేయవలసినటువంటి నిజమైన విధానం ఏంటి అంటే, నీలో నాలో అందరిలో నిండి ఉన్నటువంటి నేనుని నువ్వు గనక ఆరాధన చేస్తే, ఆరాధన అంటే మరి దానికి అష్టోత్తరము మరి లేదంటే సహస్రనామం ఎక్కడన్నా ఉందా సార్, నేను సహస్రనామం ఉందా సార్, నేను అష్టోత్తరం ఉందా సార్, లేదు, అవసరం లేదు. మీరు 18 అధ్యాయాల్లో ఎక్కడ వెతికినా కూడా షోడశోపచార పూజలు కానీ హోమాలు కానీ పెద్ద పెద్ద మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏవి భగవంతుడు చెప్పడు. ఒరే డైరెక్ట్ గా రారా, నీ ఎదురుగుండా నేనున్నానని చెప్తున్నాడు. లేదు సార్ అట్లా కాదు సార్, చెయ్యి, నువ్వు ఏ దేవతకైనా పూజ చెయ్యి, అది నన్నే పూజ చేస్తున్నావు అని చెప్తున్నాడండి. ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు. మరి పాపం సార్, మరి ఇది మన సనాతన ధర్మంలో ఉన్న మనందరికీ బానే ఉంటుంది, కానీ మరి ఇతర మతస్థులు అంటే, ఇతర మతస్థులు కూడా నేనని మాట్లాడుతున్నారుగా. యేసుక్రీస్తు ఐఆమ్ ద వే అన్నాడు, అంటే నేనే మార్గము అని చెప్పాడు. మనం రాంగ్ ట్రాన్స్లేట్ చేసుకున్నాం. ఐఆమ్ ద రిజరెక్షన్ అని చెప్పాడు, నేను లేచి వచ్చానని చెప్పాడు. నేనంటే మళ్ళీ నేనే. దానికి అక్కడ మనం ఒక లేబుల్ పెట్టేసుకొని కొట్టేసుకుంటున్నాం. అదొక కర్ర, ఇదొక కర్ర, అందరూ ఏ కర్రతో కొట్టుకున్నా, చెప్పాను కదా, తలకాయ బద్దలవుతోంది, నెత్తురు గారుతోంది. ప్రపంచం ఇప్పుడు ఆ స్థితిలోకి వెళ్ళిపోయింది. మనం తెలియాల్సింది ఏంటి? తెలిసినా తెలియకపోయినా ఎన్ని రూపాల్లో ఉన్నది నేనే. నువ్వు తెలిసి నన్ను ఆరాధన చెయ్యి, నువ్వు తెలియక చేసినా నువ్వు నన్నే చేస్తున్నావు. కాకపోతే నువ్వు ఎప్పుడైతే నువ్వు అనేక రకాల లేబుల్స్ పెట్టుకొని ఆ లేబుల్స్ లో ఉన్నటువంటి రకరకాల దేవతలతోటి ఎప్పుడైతే నువ్వు అనుసంధానం పెట్టుకుంటున్నావో నీకు రకరకాలైనటువంటి కామక్రోధాలు వస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు లేబుల్ పెట్టావో నీ లేబులే గొప్పది అనేటటువంటి ఒక భావన నీలో పుడుతుంది. ఎప్పుడైతే నీలో ఆ భావన పుట్టిందో పక్కన వాడు అది కాదనిపిస్తుంది కదా. మా దేవుడే గొప్ప అంటే మా దేవుడే గొప్ప అని అనుకుంటున్నాం కదా, కానీ రెండిట్లో ఉన్నది దేవుడు అనే పదమేగా. కానీ నీ ఉద్దేశంలో నువ్వు పెట్టిన లేబుల్ దేవుడు, కానీ అసలైన దేవుడు కాదు. ఇన్ని రకాల దేవుళ్ళని మనం పూజ చేస్తున్నా ఆ దేవుడికి ఉన్నటువంటి ఆ ఇంకొక మతం వాడు వచ్చేమంటాడంటే, అందుకేనండి విగ్రహారాధన మేము వద్దన్నాము. మరి నువ్వేం పూజిస్తున్నావు? నామం రూపం పెట్టుకున్నావుగా, నువ్వు కూడా రూపం లేకపోయినా నామం ఉందిగా. ఏ మతానికైనా ఒక నామం ఉందిగా. మరి ఇస్లాంలో కూడా చంద్రవంక ఉంది, నక్షత్రం ఉంది, వాళ్ళకు ఒక జెండా ఉంది, అవన్నీ కూడా విగ్రహాలే కదా. విగ్రహం అంటే కాళ్ళు చేతులు ఉండక్కర్లేదండి. ఇట్స్ ఎ సింబల్, ఇట్ ఈస్ ఎ మీడియం టు కమ్యూనికేట్. నేను మీతో మాట్లాడాలంటే ఇంకొక వ్యక్తి ఉండాలి కదా, ఉన్నప్పుడే కదా నువ్వు మాట్లాడతావు. విగ్రహాలన్నీ మీడియం టు కమ్యూనికేట్. త్రూ మీడియం యు ఆర్ కమ్యూనికేటింగ్ ద బ్యాక్గ్రౌండ్ ప్రిన్సిపల్. అది విగ్రహం అంటే. దాన్ని మనం మర్చిపోయాం, దాన్ని తీసేసాం. అది మామూలుగా మనకి 10 కమాండ్మెంట్స్ అని చెప్తుంటారు కదా. 10 కమాండ్మెంట్స్ ఎక్సడస్ లో 10 కమాండ్మెంట్స్ లో వస్తుంది. ఫస్ట్ కమాండ్ ఏంటండి? ఐ ఆమ్ ద లార్డ్ దై గాడ్, దౌ షెల్ట్ నాట్ హ్యావ్ స్ట్రేంజ్ గాడ్స్ బిఫోర్ మీ అన్నాడు. ఏం చెప్పాడండి ఆయన? ఐ ఆమ్ ద లార్డ్ దై గాడ్,
నేనే దైవాన్ని అని చెప్పాడుగా. thou shalt not have strange gods before me. చిత్రమైనటువంటి ఇతర దేవుళ్ళని నా ముందుకు తీసుకురావద్దు అని చెప్పాడు. అంటే ఏంటి దాని అర్థం? దానికి నిన్ను భగవద్గీతలో చెప్పిన ఈ విషయానికి ఏంటి తేడా చెప్పండి? అన్యదేవత ఆరాధన నువ్వు చేసినా అది నాకే చేస్తున్నావు అని చెప్పాడు కదా. ద ఫస్ట్ కమాండ్ ఆఫ్ 10 కమాండ్మెంట్స్ కానీ దీన్ని కానీ మనం ఆలోచిస్తే రెండిటికి తేడా ఏం కనపడదు. నేనే అని చెప్తున్నాడు ఆయన కూడా. ఐఆమ్ దట్ ఐఆమ్ అని చెప్పాడు. యూ షల్ నాట్ హ్యావ్ నేమ్ ఆఫ్ ద లార్డ్ యువర్ గాడ్ ఇన్ వెయిన్. అంటే భగవంతుడి పేరు చెప్పి అనవసరంగా భగవంతుడిని నువ్వు అభాస్పాలు చేయకురా అని చెప్పాడు. రిమెంబర్ టు కీప్ హోలీ ద లార్డ్స్ డే. ఎవ్రీ డే ఈజ్ ద లార్డ్స్ డే అండి. ప్రతిరోజు కూడా భగవంతుని అనుగ్రహంతో భగవంతుడు మనకు మరొక రోజునిచ్చి ఒరే దీన్ని ఎంజాయ్ ద డే అని మనకి ఇస్తుంటే మనం పాడు చేసుకుంటున్నాం. ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. యూ షల్ నాట్ కిల్. యూ షల్ నాట్ కమిట్ అడల్టరీ. యూ షల్ నాట్ స్టీల్. యూ షల్ నాట్ బేర్ ఫాల్స్ విట్నెస్ అగెన్స్ట్ యువర్ నైబర్. యూ షల్ నాట్ కోవెట్ యువర్ నైబర్స్ వైఫ్. యూ షల్ నాట్ కోవెట్ యువర్ నైబర్స్ గూడ్స్. ఇవండి 10 కమాండ్మెంట్స్. వీటికి నేను మన సాధనలో మనం చెప్పుకునేటటువంటి రకరకాలైనటువంటి సాధన ప్రక్రియలు, సాధనలో మనం తీసుకోవలసినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఇవే కదా 10 కమాండ్మెంట్స్ అంటే. దీనికి ఇవన్నీ భగవద్గీతలో చెప్పిన విషయాలు కావా? అంటే ఆ దేవుడు వేరు ఈ దేవుడు వేరా? నువ్వు భూమి మీద ఉన్నటువంటి వాంగ్మయం మొత్తంలో ఏ దేవుడినన్నా తీసుకురా, ఆ దేవుడే అని చెప్తున్నాడు. నేనే వెనకాల ఉంది నేనే అని చెప్తున్నాడండి. ఇక మీ ఇష్టం, మీరు ఏమని అనుకుంటారో. తలకాయలు బద్దలు కొట్టుకున్నా కూడా అది కూడా నేనే అని చెప్తున్నాడు. ఆ భావంలోంచి బయటపడాలండి. అప్పుడే మనకి ఏదైనా ఈ బంధనంలోంచి బయటకు వస్తుంది. లేకపోతే ఏమవుతుంది? భయం. అది చేస్తే భయం, ఇది చేస్తే భయం. ప్రపంచంలో ఈ రోజున భగవంతుడి విషయంలో సృష్టించినటువంటి భయాలు యుద్ధం వల్ల కూడా లేదు. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరగబోతుంది, ఏమవుతుందో అని రకరకాలుగా మనకి ఊహాగానాలు వచ్చేసి దానివల్ల కూడా భయం కాదు. దానిని మించిన భయం భగవంతుడి గురించి మనకి మన సమాజంలో క్రియేట్ చేసేసారు. ఇట్ ఈస్ ప్యూర్లీ క్రియేటెడ్. అసలు ఏ విషయం గురించి అయితే మనం భయపడాల్సిన అవసరం లేదో దాని గురించే మనం భయపడుతున్నాం. గుండెలు బగిలి చచ్చిపోతున్నాం. ఈ రకరకాలైనటువంటి భావాలతోటి మన ఇష్టం వచ్చినటువంటి లేబుల్స్ క్రియేట్ చేసుకొని ఆ దేవత ఇలా చేస్తుందేమో, ఈ దేవత ఇలా చేస్తుందేమో, నీకు దేవతతోటి ఎందుకురా, నాతో సంబంధం పెట్టుకోమని చెప్తున్నాడు. ఆ దేవతలో ఉన్నది కూడా నేనే అని చెప్తున్నాడు. శివుడుగా ఉంది నేనే, విష్ణువుగా ఉంది నేనే, జీసస్గా ఉంది నేనే, మహమ్మద్గా ఉన్నది నేనే. నువ్వు ఏ దేవత పేరు చెప్పినా ఆ దేవతలో ఉన్నది నేనే. ఇది ఒక భగవద్గీతలో తప్ప ఎక్కడా లేదే విషయం. ఉంటే చెప్పండి. నేను నేర్చుకోవడానికి నేను విద్యార్థిని, ప్రతి క్షణం నేర్చుకుంటున్నాను. ఇవాళ నేను ఈ యోగక్షేమం అనేటటువంటి దాని గురించి ఎందుకు ఇంత ఆలోచించానంటే, అసలు ఏమిటి యోగక్షేమం అనేది ఆలోచిస్తే ఇంత తట్టింది నాకు, ఇంత భావం నా మనసులో వచ్చేసింది. ఆ తర్వాత అన్యదేవతలంటే దానికి నేను ఎక్సడస్ లో చెప్పినటువంటి 10 కమాండ్మెంట్స్ లో చెప్పిన దానికి లింకప్ కనుక ఒకసారి ఎందుకో నాకు భావం మనసులో అనిపించింది, ఇది అది ఒకటేనా అని దాని గురించి వెతికితే ఇట్ ఈస్ సేమ్. ఇది మనల్ని బయటపడేస్తుందండి. ఇది సాధన అంటే ఇది సాధన చెయ్యాలి. ఏదో మంత్రం తీసుకొని పేనటము, లేదంటే మనకు తోచినటువంటి ఒక గుడికెళ్ళేసి నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటాము. నాకు ఉన్నది ఇందాక అన్నట్టు మీరు ఒకటే జీవితం కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతికేస్తానంటే కుదరదు. ఎందుకంటే అది సాధన కాదు. నువ్వు నిజమైనటువంటి అనుభూతిని నువ్వు పొందలేవు. సమాజంలో భయభ్రాంతులను గురి చేస్తున్నటువంటి వాడు ప్రశాంతంగా ఉండగలడా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు పహల్గామ్లో 26 మందినో 28 మందినో వాళ్ళు టెర్రరిస్టులు వచ్చేసి కాల్చి చంపేశారు. ఆర్ దే హ్యాపీ? హ్యాపీగా ఉంటే బయటకు వచ్చి తిరగచ్చు కదా వాళ్ళు. లేదు, ఇంతకాలం ఉగ్రవాదాన్ని పోషించినటువంటి దేశం హ్యాపీగా ఉందా? అంటే నువ్వు ఎప్పుడైతే సమాజంలో ఇలాంటి పరిస్థితి నువ్వు క్రియేట్ చేస్తున్నావో, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనా కావచ్చు, ఇది ఊరికే ఒక ఉదాహరణ కింద చెప్పాను, నువ్వు సంతోషంగా ఎలా ఉంటావు? ఉండలేవు. ఉండాలంటే ఏం చేయాలి? నీలో నీతి నిజాయితీ ధర్మం ఉండాలి. ఉంటే నీకు ధైర్యం అనేటటువంటిది వస్తుంది, లేకపోతే రాదు. ధైర్యం ఊరికే రాదండి. అది డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే మార్కెట్లో వచ్చేది కాదు. ధైర్యం అంటే
నీలో ఇవి ఉన్నప్పుడు నీకు ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం రావాలంటే నువ్వు ఏ దేవతనైనా పూజ చెయ్యి, కాదని నేను అన్ను, కానీ దాని ద్వారా నన్ను చేరమని చెప్తున్నాడు. అందుకని అవిధిపూర్వకంగా అని ఎందుకన్నాడు అంటే, నిజమైన విధిపూర్వకం ఏదవుతుందంటే డైరెక్ట్ గా నాతో కాంటాక్ట్ పెట్టుకో. నువ్వు ఒక బైపాస్ తీసుకున్నావు, బట్ యూ టు రీచ్ యువర్ గోల్ డూ వాట్ ఎవర్ యూ కెన్. త్రికరణ శుద్ధిగా చెయ్యి, భక్తితోటి చెయ్యి, శ్రద్ధతోటి చెయ్యి. అప్పుడు వాళ్ళని ఆ దేవతలోంచి నీకు కావలసినటువంటి ఫలితాలను నేనే ఇస్తున్నానని కూడా గుర్తుపెట్టుకో. అప్పుడు లేబుల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. నీకు స్వచ్ఛమైన, నిర్మలమైన, ప్రశాంతమైన, పరిశుద్ధమైనటువంటి ఒకానొక ఆకాశ తత్వం, నీలమైనటువంటి ఆకాశం మనకి మంచి మబ్బులు లేనప్పుడు ఎలా దర్శనమిస్తుందో అటువంటి పవిత్రమైనటువంటి, ప్రశాంతమైనటువంటి, నిర్మలమైనటువంటి, శుద్ధ స్ఫటిక సంకాశమైనటువంటి వెలుగు నీ హృదయంలోనే నీకు దర్శనమిస్తుంది. అప్పుడు నువ్వు ఆత్మస్వరూపుడు అయిపోతావు. ఎప్పుడైతే ఆత్మ చైతన్యం నీలో మేల్కాంచిందో, ఆ ఆత్మ చైతన్యవంతుడు అయిపోయావో, నువ్వు ప్రపంచం వేరుగా ఉండవు, ఏకత్వం చెంది ఉంటావు. అప్పుడు నీకు అనన్య చింతన అనేటటువంటిది, ఇందాక మనం శ్లోకంతో చెప్పుకున్నటువంటి యోగక్షేమం వహామ్యహం, అప్పుడు మనకి అది సిద్ధిస్తుంది. లేకపోతే సిద్ధించదు. అది అదిగానే ఉంటుంది, మనం మనంగానే ఉంటాం. దానికి దీనికి మధ్యలో ఒక అద్దం ఉంటుంది, ప్రసాదం అవతల పెడతారు. మా గురువు గారు చెప్తుండేవారు, సారీ నవ్వొస్తుంది, భగవంతుడు గనక మనం పెట్టిన పదార్థాలు, నైవేద్యాలు గనక అన్నీ ఆయన తినేస్తే, భగవంతుడికి నైవేద్యం పెట్టి ఆ మధ్యలో ఒక గ్లాస్ పెడతాంట. అటు నుంచి చూస్తుంటే ఆయనకు అన్నీ కనపడతాయట. తీసుకుందాం కదా అని వంగితే ఆ అద్దం టక్కన తలకాయ తగులుతుందిట. ఆయన తినడు కాబట్టి మనం ఎన్ని రకాలు పెడుతున్నాము. మనకి కావలసినటువంటి కోరికలు తీర్చుకోవడానికి అది తింటే బాగుంటుంది, ఇది తింటే బాగుంటుందని. కానీ నువ్వు భగవంతుడికి నిజంగా ఇవ్వవలసినటువంటిది నీ ఆత్మసమర్పణ అనేటటువంటి నైవేద్యాన్ని నువ్వు ఎప్పుడైతే ఇస్తావో, ఆయన నుంచి నీకు కావలసినటువంటి ఆనందం అనేటటువంటి ప్రసాదం నీకు అందుతుంది. అది ప్రసాదం అంటే. అది నీకు అప్రయత్నంగా వస్తుంది. ఆత్మసమర్పణ అనేటటువంటి నైవేద్యాన్ని ఇస్తే ఆనందం అనేటటువంటి ప్రసాదం ఆయన నుంచి నీకు అనుగ్రహింపబడుతుంది. అంతేగాని మనం ఏదో ఇవాళ మేము మా ఇంట్లో 500 రకాల ప్రసాదాలు, ఆయన తిండు కదండి, అన్నీ మనమేగా తినేది. కుళ్ళిపోయిన అరటిపండు పెట్టినా చిచి ఇదేదో పాడైపోయిందని మనమే పారేస్తాం. దేవుడికి పెట్టాం కదా అని చెప్పేసి తింటాడు ఎవడన్నా. కుళ్ళిపోయిన అరటిపండు పెట్టే ముందు చూసుకోవాలి కదా, మనం చూసుకుంటున్నామా? అక్కడ ఉంది శ్రద్ధ. ప్రతి క్షణంలో, ప్రతి మినిట్లో, ప్రతి సెకండ్లో మన భావం ఎలా ఉంది అనేటటువంటి ఒక గమనిక మనలో ఉంటే మనలో శ్రద్ధ పెరుగుతుంది. ఆ త్రికరణ శుద్ధి మనం పెంచుకున్నప్పుడే అప్పుడు మనకి ఏంటన్నది మనకు తెలుస్తుంది. అప్పుడు మనం చెప్పుకున్నటువంటి యోగక్షేమం మనకు వస్తుంది. అప్పుడు గుడికి వెళ్ళక్కర్లేదు. నీ శరీరమే దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవ సనాతన అన్నది అప్పుడు సత్యం అవుతుంది. ఆ దైవం నీ గుడి గుండె, గుడి గుహ అన్నారు సుబ్రహ్మణ్యేశ్వరుని గురించి చెప్పినప్పుడు. ఆ గుహలో ఆ దైవం యొక్క వెలుగు నీకు కనపడుతుంది. ఆ వైపు నీ మనసు వెళ్ళాలి ముందు. ఆ సాధన, దానికి కావాల్సినటువంటి దాన్ని మన ప్రయత్నం మనం చేసుకోవాలి. దానికి కావాల్సిన ఇన్స్పిరేషన్ మనం పొందటం కోసం పుస్తకాలు చదువుకోవాలి, పెద్దలు చెప్పింది వినాలి. విన్న తర్వాత దాని మీద రకరకాల భావన చెయ్యాలి. చేసినప్పుడు మనకు దాంట్లోంచి వస్తుంది. లేకపోతే పురాణం విన్నట్టు వింటాం. భగవద్గీత విన్నామండి మాకు పుణ్యం వస్తుందండి, రాదు. ఒకవేళ వస్తుందని మీరు ఆలోచించినా మనం గత వారం చెప్పుకున్నాం, పుణ్యం కూడా అనుభవించాలి. అది ఎప్పటికోప్పటికి తరిగిపోతుంది. మనకెందుకు పుణ్యం? కర్తవ్యం మనం చేసుకున్నాం. ఆ కర్తవ్యం, నీ కర్మ నువ్వు చేసుకుంటూ ఉంటే మిగిలిన వస్తాయి, పోతాయి. అందుకనే అంత నిశ్చింతగా వాళ్ళు జీవించగలిగారు. యోగులైనటువంటి వాళ్ళు నిశ్చింతగా ఎందుకుంటారు అంటే, వచ్చేది వస్తుంది, పోతుంది, కర్మవశాత్తు. దానికి నువ్వు నేను ఏం చేస్తాం? అసలు ప్రపంచంలో 99% ఆ జ్ఞానులు, ఆత్మయోగులు వాళ్ళందరినీ మనం ఒక పక్కన పెట్టేస్తే, ఏది బ్రాకెట్లో ఏదో పిచ్చివాళ్ళు అన్నట్టుగా గనక మనం పెట్టేస్తే, మిగిలిన మానవ జాతి అంతా కూడా కర్మాధీనమై కర్మ చేతనే పాలించబడుతూ కర్మ యొక్క ఫలితాలనే అందుకుంటూ కర్మనే దైవంగా భావిస్తూ జీవిస్తుంది. కానీ ఇదంతా భగవంతుడు ఇస్తున్నాడని మనం అనుకుంటాం. పాపం ఇవన్నీ తీసుకెళ్లి ఆయన మీదకి తోసేస్తాం.
ఆయనకేంటి కిమ్మిన్నాస్తి, అక్కడేమి పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు. వేదోళ్ళందరూ నన్ను అంటున్నారు అని అనుకోడు, ఏంటి ఈ మధ్య నన్ను పట్టించుకునేవాళ్ళు లేదు అనుకోడు. అది ఇట్స్ ఎ న్యూట్రల్ స్టేట్ ఆఫ్ ఎనర్జీ. అది అలా ఉంటుంది, ప్రపంచం అంతా ఉంటుంది, దానిపైన చేసుకుంటూ ఉంటుంది అంతే. దానికి కానీ మనం ఏం చేస్తున్నాం అన్నది మనం ఆలోచించుకోవాలి. ఆ ఆలోచన మనకి ఎప్పుడైతే పుడుతుందో కొంత మార్పు వస్తుంది, దాన్ని మన వైపు నడిపిస్తుంది. రకరకాలుగా ప్రపంచం నడుస్తూనే ఉంటుందండి, కానీ మనం ఏం చేసుకోవాలో మనం ఆలోచించుకుంటూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు మన జీవితం ప్రశాంతంగా నడుస్తుంది. ఆ స్థితిలో ఉన్నప్పుడు యోగక్షేమం వహామ్యహం, అప్పుడు యోగము క్షేమము రెండూ ఆయన చూసుకుంటాడు అని అనుకోవచ్చు. కానీ ఆ స్థితికి వెళ్ళిన తర్వాత యోగం యొక్క క్షేమాన్ని ఆయన చూసుకుంటాడు. అప్పటి వరకు నీ ప్రయత్నం నీ కొనసాగిస్తూ, నాకు బలం లేదు, నాకు బలాన్ని అందించు, నీ బలాన్ని నాకు అందించు, నా ప్రయత్నంగా నేను చేసుకొని ముందుకు వెళతాను అని అనుకున్నప్పుడు ఆ బలం కూడా ఆయన నుంచి రావడానికి మనకు అవకాశం ఉంటుంది అని పెద్దల యొక్క జీవిత చరిత్రలో మనకు తెలుస్తుంది. అప్పుడు రెండూ ఆయన చూసుకుంటాడు. కానీ నీ ధర్మాన్ని, నీ కర్తవ్యాన్ని నువ్వు నిరంతరం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండటమే, అదే మన యొక్క ప్రధాన కర్తవ్యంగా మనం ముందుకు వెళ్ళాలి. దానికోసం మన ప్రయత్నం నిరంతరం కొనసాగాలని, అందులో మనం కృతకృత్యులం అవ్వాలని సర్వదా మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.